బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పరిధిలోని మందడంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ అమరావతిలోనే కొనసాగించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. బస్సులో పోలీసులు తమపై దాడి చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పరిధిలోని మందడంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ అమరావతిలోనే కొనసాగించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. బస్సులో పోలీసులు తమపై దాడి చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి. ప్రసన్న, రాజధాని గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ సమీపంలోని మందడంలో పోలీసులు మహిళలకి అలాగే రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి సకల జనుల సమ్మెలో భాగంగా రాజధానిలోని 29 గ్రామాల్లో పూర్తిగా ఎమర్జెన్సీ తప్ప మిగతా హెల్త్ మెడికల్ కి సంబంధించి తప్ప మిగతావన్నీ కూడా షాపులన్నీ మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే రాజధానికి సంబంధించి ప్రభుత్వం తమ ఇబ్బందులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదైతే రాకపోకలు కూడా నిలిపివేయాల్సిందేనని చెప్పి రైతులందరూ పూర్తిగా ధర్నాకు దిగారు. అలాగనే వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా కంప్లీట్ గా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. ఏదైతే రాస్తారోకో చేస్తున్నటువంటి గ్రామస్తులు రైతులతో పాటు మహిళల్ని కూడా పోలీసు వ్యాన్లలో ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు రైతులు అందరూ ఎదురు తిరగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. తమ ఉద్దేశం ఏదంటే ప్రధానంగా తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలనే తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఇలాగా పోలీసులు అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే మహిళల్ని పోలీసు వెహికల్స్ లో ఎక్కించి తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల మీద రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆందోళన చేస్తున్నటువంటి తమను అరెస్ట్ చేసే అధికారం లేదని చెప్పి వారు రైతులు కూడా అడ్డం తిరగటం జరిగింది. అలాగనే పోలీసు వాహనాల్లో కొంతమంది మహిళలను ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా రైతులు అడ్డుకోవడం జరిగింది. వాహనాలకు అడ్డంగా నిల్చొని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల దౌర్జన్యంపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తామని ఏ విధంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, తమ ఉద్దేశం ఏదంటే తమ సమస్యలు ప్రభుత్వానికి తెలియాలని చెప్పి తాము ఆందోళన చేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగనే మహిళలన్నీ కూడా చూడకుండా పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, దౌర్జన్యంగా ప్రవర్తిస్తారని కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే రాజధానిలో రైతులు అలాగనే పోలీసులకు మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పరిసర గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తుళ్లూరులో కూడా ఏదైతే మందడంలో పోలీసులు తీరుగా నిరసనగా తుళ్లూరులో కూడా రైతులు రాస్తారోకోకు దిగటంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రసన్న. రైట్ రామారావు, థ్యాంక్ యూ. అమరావతి పరిధిలోని మందడంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ అమరావతిలోనే కొనసాగించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. బస్సులో పోలీసులు తమపై దాడి చేస్తారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి.
నేటి నుంచి గ్రామాల్లో సకల జనుల సమ్మెకు జేఏసీ నేతలు పిలుపునివ్వడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. టీ స్టాల్స్, హోటల్స్ ను మూసివేయించారు. అత్యవసరమైన పాలు, మందులు, ఆసుపత్రులకు సమ్మె నుంచి మినహాయించారు. మరోవైపు రాజధానిపై ఈరోజు బోస్టర్ కన్సల్టింగ్ కంపెనీ నివేదిక ఇవ్వనుంది. రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతోంది. సకల జన సమ్మెలో భాగంగా మందడంలో రైతులు దుకాణాలు మూసివేయించాలని యత్నించారు. కాగా దుకాణాలు తెరిపించాలంటూ పోలీసులు ఒత్తిడి చేశారు. దీంతో రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరకు పోలీసులకు రైతులకు గులాబీ పూలు ఇచ్చి నమస్కారం పెడుతూ నిరసన తెలిపారు. అలాగే పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలు తుడిచి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రాజధాని తరలింపు అంటే తమ శవాల మీదుగా తీసుకెళ్లాల్సిందే అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ వాసులు జగన్ను రాజధాని కావాలని అడిగారా అని ప్రశ్నించారు. జగన్ను నమ్మి గెలిపిస్తే తమను నడి వీధిలో నిలబెట్టారని ఆక్రోశం వెళ్లకెక్కారు. ఇలాంటి త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని, అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఉద్యమం మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆందోళనకారులు అంటున్నారు. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆందోళనకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని రైతులు స్పష్టం చేశారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు నిలిపివేశారు. Let's go!